హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ వీడియో ఏంటంటే మా పాప కోసం అని చెప్పేసి వెళ్తున్నామండి. ఎక్కడ అనుకుంటున్నారా? బాసరకి. పాపకి అక్షరాభ్యాసం కోసం అని వెళ్తున్నాం. మేము 8 o'clock మార్నింగ్ అలా స్టార్ట్ అయ్యామండి. అక్కడికి వెళ్ళేసరికి 1 అయ్యింది. సో మేము ఇప్పుడైతే టెంపుల్కి చేరుకున్నాము. ఇంకా మేము టెంపుల్కి దర్శనానికి ఎంటర్ అయ్యామండి. అసలు చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారండి టెంపుల్లో అయితే. అసలు మా పాప కూడా మాకు ఎలా సపోర్ట్ చేసిందో తెలీదు. పబ్లిక్ అయితే అసలు చాలా ఘోరంగా ఉన్నారు. మేము ఇంకా టెంపుల్లోకి అయితే ఎలానో అయిపోయాము. చాలామంది అయితే మాకన్నా ముందు వాళ్ళైతే వాళ్ళకి పూజకి పిల్లల పూజలకైతే ఒక 5 hours అలా పట్టిందంట టైం. బట్ మాకు అమ్మవారి దయ వల్ల అయితే మాకు పూజ అనేది మాకు ఒక 1/2 hour లైక్ 35 minutes అలా మాకైతే కంప్లీట్ అయిందండి. అసలు అంత రష్లో కూడా పూజ ఎంత చక్కగా జరిగిందంటే అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది. పూజ అయిపోవడం అయితే జస్ట్ ఒక 5 to 10 minutesలో అయిపోయింది. బట్ లైన్లో నించోవడమే అది పెద్ద టాస్క్ అండి. అసలు ఆ లైన్లో నించోవడం కూడా అసలు పాపం మార్నింగ్ నుంచి వచ్చి నించున్న వాళ్ళైతే అసలు ఎలానో ఏమో తెలియదు, కానీ పిల్లలను పట్టుకొని 5 hours నించోవడం అంటే అది చాలా కష్టం అండి. బట్ మాకైతే మేము కాస్త లేట్గా వెళ్ళాం కాబట్టి కొంచెం ఈ మధ్య నుంచి అలా దూరిపోయామన్నమాట లక్కీగా. సో మాకు 1 hour అలా టైం పట్టింది. ఇంకా మేము ఎంటర్ అయిపోయాము. మాకు ఇంకా పూజ అనేది స్టార్ట్ అయింది. అక్కడ చూస్తున్నారు కదా మా పాప ఎలా అలర్ట్ చేస్తుందో. అక్కడ అక్షంతలు వేయంటే అక్షంతలు తీసేసి దాన్ని చల్లేస్తుంది. కానీ ఎలాగోలాగా మా పాప అయితే మాకు బాగా సపోర్ట్ చేసింది. అక్కడ వాళ్ళ బాబాయ్ వాళ్ళని అక్కడ చిన్న చిన్న పిల్లలని చూస్తూ ఉంది. తను చూడండి బియ్యం కోసమని మాతో ఎలా గొడవపడుతుందో. అసలు బియ్యం తీసుకుంటుంది, అక్కడ వేసేస్తుంది. పంతులు గారు అక్కడ చెప్తున్నారనమాట, స్లేట్ పైన కుంకుమ పసుపు అలా వేయాలి అని చెప్తున్నారు. సో తను ఏం చేస్తుందంటే బియ్యం అక్కడ వేయకుండా నోట్లో వేసి తినేస్తుంది. చూడండి అసలు ఎలా చేస్తుందో. చూడండి అక్కడ మీ వీడియోలో కనిపిస్తుందా మీకు? బియ్యం అయితే సరాసరిగా అంతా నోట్లో పెట్టేసుకొని అంతా తినేస్తుంది అక్కడ. మా పక్కనే అక్కడ పూజారి గారు ఉన్నారనమాట. పాపని అలానే చూస్తూ ఉన్నారు. సో బట్ మాకైతే చాలా బాగా అయింది. అక్షరాభ్యాసం అయితే చాలా అంటే చాలా బాగా అయింది అమ్మవారి దయ వల్ల అయితే. సో ఇంకా మాకైతే తొందరగానే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఆ రష్కి అయితే పిల్లలందరూ అసలు ఏడ్చేస్తున్నారండి బోరున. అసలు కొంతమంది పిల్లలు ఏమో నవ్వుతున్నారు, కొంతమంది పిల్లలు ఏడుస్తున్నారు. అసలు చికాగ్గా ఉంది. మా పాప మాకు ఎట్లా సపోర్ట్ చేస్తుందో అని అనుకున్నాము. అసలు ఆ లంగా జాకెట్ వేద్దామన్నా కూడా అసలు నేను చాలా భయపడ్డాను ఆ పబ్లిక్ చూసి. నేను లక్కీగా ఏం చేస్తానంటే లంగా బ్లౌజ్ అనేది హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని వచ్చాను. లైన్లో నించున్నప్పుడు అక్షరాభ్యాసం స్టార్ట్ అయినప్పుడు వెయ్యొచ్చులే అనుకున్నాను. సో నేను అప్పుడు స్టార్టింగ్లో పూజ చేసే ఒక 5 minutes ముందు నేను డ్రెస్ వేసేసాను. తను ఎలాగోలాగా సెట్ అయిపోయింది. బట్ బాగా సపోర్ట్ చేసింది తనైతే, ఎక్కడ అల్లరి చేయకుండా. సో ఎలాగోలాగా పూజ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. లాస్ట్కి అయితే మాకు పేరెంట్స్తో అక్కడ పూజ చేయిస్తున్నారనమాట. ముందుగానే స్లేట్ మీద పూజారి గారు ఓం అని రాసేశారు. మేము దాని మీద పసుపు కుంకుమ అక్షంతలు చల్లేసి మళ్ళీ వాటిని కలిపి అక్కడ పంతులు గారు చెప్తున్న విధంగా మేము ఇక్కడ కూర్చొని తను ఏ విధంగా చెప్తున్నారో పంతులు గారు మేము ఆ విధంగానే ఇక్కడ మేము పూజ అనేది చేసుకుంటున్నామండి. వెనకాల అయితే పాపం మా అత్తగారు ఉండడం వల్ల మాకు చాలా అంటే చాలా సేఫ్ అయిందండి. అక్కడ మా అత్తయ్య గారు అక్కడ అందిస్తూ ఉన్నారు. మాకైతే తొందరగా పూజ అనేది అయిపోయింది. ఎందుకంటే చాలామంది పబ్లిక్ కదా ఆ రోజు తొందరగా చేసేస్తున్నారనమాట. మా అత్తయ్య గారు అక్కడ హెల్పింగ్ చేస్తున్నారు కాబట్టి మాకు ఇక్కడ పూజ అనేది త్వరగా అయిపోయింది. సో సక్సెస్ఫుల్గా మా పాపకి అక్షరాభ్యాసం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పూజారి మాతో ఫస్ట్ రాయించారు ఓం అని. మాతో కంప్లీట్ అయ్యాక రాయించడం కంప్లీట్ అయ్యే తర్వాత పూజారి గారితో మళ్ళీ రాయించారండి అక్కడ. మా పాప లాస్ట్లో అంతా అయిపోయాక చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ చేసింది. అసలు తట్టుకోలేకపోతున్నాం తన అల్లరి అయితే అసలు. ఇక్కడ పూజారి వాళ్ళతో రాయిస్తనేది ఒక చిన్న సెంటిమెంట్ అండి. ఏంటంటే పిల్లలు ఇక్కడ బాగా చదువుతారు అనేది ఒక ఉంది అన్నమాట. సో పంతులు గారు అయితే మా పాపతో చక్కగా రాయించేశారు. రాయించిన తర్వాత పాపని అక్కడ ఉంచేసి ఒక కొట్టుడు కొడతారు వీపులో నుంచి.
సో మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. పాపది అక్షరాభ్యాసం అయితే చాలా మంచి కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పబ్లిక్ చూడగానే మాకు భయమేసింది. ఎలా అవుతుందో ఏంటో అది ఇదని. కానీ చాలా అంటే చాలా బాగా అయింది. మా ఫేసెస్లో మీరు ఆనందం చూసారా, మా పాపది చాలా సక్సెస్గా కంప్లీట్ అయిందని. సో కంప్లీట్ అవ్వగానే మేము ఇంకా దర్శనానికని వెళ్దాం అనుకున్నాము. ఆ పబ్లిక్ చూడండి అక్కడ మీకు కనిపిస్తుందా, అసలు ఎటువైపు వెళ్ళాలో ఏంటో కూడా మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. సో మేమైతే ఇంకా లైన్లోకి వచ్చేసాం దర్శనం కోసం అండి. అలా మా పాపకి కొంచెం ఆడిస్తున్నాము, అక్కడ కొంచెం ఫొటోస్ అలా దిగాము అనమాట. తను చూడండి ఎంత చక్కగా ఆడుకుంటుందో అక్కడ కూర్చొని, చక్కగా వాళ్ళ నాన్నతో అలా ఆడుకుంటూ ఉంది. సో ఇంకా లైన్ కదులుతుందని చెప్పేసి మేము ఇంకా టెంపుల్లోకి ఎలా అయ్యామన్నమాట. ఎలా అయిన తర్వాత సో ఇంకా మీకు చెప్పడం అవసరం లేదు, దర్శనం అయితే చక్కగా అయిపోయింది. దర్శనం అయిపోయే తర్వాత మేము బయటకు దర్శనం అయిపోయాక మేము బయటకు వచ్చాం కదా, అప్పుడు పాప కొంచెం బాగా సతాయించింది. సో తనకి నేను డ్రెస్ చేంజ్ చేసేసాను, తొందరగా అక్కడ డ్రెస్ చేంజ్ చేసేసి బయట అలా కూర్చున్నాము. అక్కడ మేము వచ్చేటప్పుడు, ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు మేము ఒక 21 స్లేట్స్ అనేది తెచ్చాము, ఇష్యూ చేద్దామని, అంటే పిల్లలకి అక్కడ పంచి పెడదామని చెప్పేసి తెచ్చాము. మా పాప చూడండి ఎంత ఎగ్జైట్మెంట్తో అందరు పిల్లలకి ఇస్తుందో, అసలు ఆమె ఫేస్లో హ్యాపీనెస్ చూడండి అసలు. సో ఎలాగలాగా అంతా కంప్లీట్ అయిపోయింది. మేము చివరిగా ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. రిటర్న్లో మాకు అసలు మొత్తం అంతా అయిపోయాక పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి మాకు ఒక 5 అయిందండి. అసలు మార్నింగ్ నుంచి ఏం తినలేదు, అక్కడ కూడా అసలు ఏం దొరకలేదు. సో మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చాక అక్కడ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపించింది. మేమందరం నూడిల్స్ తీసుకున్నాము, నేను, మా హస్బెండ్, మా మరిది గారు, మా అత్తయ్య గారు అంటే తినరు. సో మేము అలా నూడిల్స్ తీసుకున్నాము. చక్కగా కార్లో ప్లేట్స్ ఉంటాయండి మాకు, మేము తినేసి చక్కగా మేము ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. అలా అండి మా అక్షరాభ్యాసం పాపది అలా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి, నాకు సపోర్ట్ చేయండి కొంచెం.